శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. అహ్మద్నగర్ నివాసి దాము అన్న కాసర్ సట్టా వ్యాపారము మామిడి పండ్ల లీల. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమట్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే రాయించెను. సంగ్రహముగా సంగతులను రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతమును స్రవించవచ్చును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు ప్రస్తుతం పూనా నివాసి దామోదర్ సావల్రాం రాసనే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రాం రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గురించి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1897 సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. 1 ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలెనని రాసెను. వ్యాపారం లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరం కాదనియు కనుక అవకాశం పోగొట్టవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరం చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటచే శ్యామకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినం ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి రాయుచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకు ఎగురుటకు ప్రయత్నించుచున్నట్లున్నది అని వాని ఉత్తరమును చదవమనెను. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడే ఉండి ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులగుటతో వారిని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరంలోని సంగతులన్నీ తెలిసి నన్నేలా చదవమని బలవంతం పెట్టుచున్నావు అనెను. బాబా ఓ శ్యామ దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని రాయము. తనకున్న సగం రొట్టెతో సంతుష్టి చెందమని రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయో అడియాస అయినదనుకొనెను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం రాయుటకు భేదం కలదని శ్యామ రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీ వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సును అనుకొనెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేత ఉన్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములను కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలెను. కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును. చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తమ భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. 2 ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనమనెను.
కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రత్తి జెట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించినని దాము అన్నాకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారు మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటివరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలేయను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీయూ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబోలో పెట్టెను. బాబా ఆ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలుగు అవకాశం లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కానీ అవి దాము కొరకుంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానినిట్లు సమర్థించెను. చావు అనునదే అహంకారమును గురించి. దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను. నీవు తినవద్దు. నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఈ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి నీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను నీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుడు. నా ఎందే మనఃపూర్వకంగా హృదయపూర్వకముగా నమ్మకము నుంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమట్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నారు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమెన్నటికీ మరవకుందుముగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజం ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య కాని స్నేహితుడు కాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుచేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరంగా ప్రశాంతంగా ఉంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో మా యజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషంగా ఉండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపుము. నీ లీలామృతం త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలనను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భంగా గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పద్దముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగెను. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుడు. పువ్వులన్నయూ పండ్లైనచో ఎంత మంచి పంటాగును. కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అట్లయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనం జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయూ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుటన చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టెను
దొంగలించెను. అందులో శుభమగు నత్తు అనగా నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.